ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో స్ట్రింగ్ అగ్రిగేషన్స్ అలానే ప్రైమరీకి ఫారెన్కి కాన్స్టిట్యూయెంట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ప్రొసీజర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు సీక్వెల్ సర్వర్ డెవలప్మెంట్ మీద వర్క్ చేసినప్పుడు కానీ, లేదా ఎస్ఎస్ఐస్ కానీ, లేదా ఈడిఎఫ్ కానీ దేని మీద వర్క్ చేసినా సరే మనకి స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే వెరీ సింపుల్, ఇక్కడ పెద్ద కాంప్లికేషన్స్ ఏమన్నది అనమాట. సో ఎలా అంటే క్రియేట్ ప్రొసీజర్ నేమ్. సో విత్ ఇన్ ద మనకి బిగినింగ్ బ్లాక్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఈవెన్ టెంపరీ టేబుల్స్, అలానే టేబుల్ వేరియబుల్స్, అలానే వేరియబుల్స్, మీరు ఏదైనా వీ క్యాన్ రైట్ ఇట్ విత్ ఇన్ ది స్టోర్డ్ ప్రొసీజర్, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ నేను క్రియేట్ చేద్దాం, చూద్దాం. చూడండి, ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే సో ఏం లేదనమాట. ఓకే, సో ఈఎక్సి, కొంతమంది ఈఎక్సి అంటారు, కొంతమంది ఎగ్జిక్యూట్ అంటారు, ఏది రాసినా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో దాని నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఫర్ టైమింగ్ ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ అనేది లేదనమాట. మనకి రెండు రకాల పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఇన్పుట్ పారామీటర్స్, రెండోది అవుట్పుట్ పారామీటర్స్ అనమాట. ఇన్పుట్ అంటే మనం సప్లై చేస్తాం. ఎప్పుడైతే ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం పారామీటర్స్ అనేది సప్లై చేయాలన్నమాట. బేస్డ్ ఆన్ దట్ డేటా అనేది ఫిల్టర్ అయ్యి మనకి రిటర్న్ అవుతుంది. అదే అవుట్పుట్ పారామీటర్స్ అనుకోండి, మనకి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, సో అదేంటనే కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫర్ టైమింగ్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ లేవు కాబట్టి నేను డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఏమొచ్చింది. సో ఎంప్లాయీ ఐడి, టైటిల్, మేనేజర్ ఐడి, జెండర్, వెకేషనల్స్. అంటే ఇక్కడ ఏదైతే నేను సెలెక్ట్ స్టేట్మెంట్లో కాలమ్స్ స్పెసిఫై చేశానో ఆ డేటా అనేది మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. బట్ నేను ఇక్కడ పారామీటర్స్ అనేది డిఫైన్ చేయలేదు అనమాట. ఓకే, నో ప్రాబ్లం. సో సో ఇక్కడ ఏంటి, ఓన్లీ సింగిల్ టేబుల్ మాత్రమే యూజ్ చేశాను. బట్ అలా కాకుండా మనం మల్టిపుల్ టేబుల్స్ తోటి జాయిన్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ ఏదైనా సరే మనం విత్ ఇన్ దిస్ బిగిన్ అండ్ బ్లాక్లో రాసుకోవచ్చు అనమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ నేను టీబీఎల్ ఎంప్లాయీ అనే టేబుల్ తోటి టీబీఎల్ ఎంప్లాయీ హిస్టరీ, అలానే ఈ టేబుల్ తోటి టీబీఎల్ డిపార్ట్మెంట్ అనే టేబుల్ తోటి జాయిన్ చేశాను అనమాట. ఓకే, సో నేను ఆల్రెడీ జాయిన్స్ గురించి ఒక వీడియో చేశాను అనమాట. సో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఎటువంటి అంటే ఇక్కడేంటి ఓన్లీ సింగిల్ టేబుల్ మాత్రమే యూజ్ చేశాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి మల్టిపుల్ టేబుల్స్ అనేది యూజ్ చేశాను అనమాట. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఫస్ట్. చూడండి, సేమ్ ప్రొసీజర్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొసీజర్ నేమ్ సేమ్. కాకపోతే మనం ఏదైనా ప్రొసీజర్ రాసిన తర్వాత ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఆల్టర్ అనే కమాండ్ అనేది యూజ్ చేయాలి. ఈవెన్ మనం టేబుల్ క్రియేట్ చేస్తామండి, టేబుల్ చేంజెస్ చేయాలంటే ఏం చేస్తాం, ఆల్టర్ స్టేట్మెంట్, ఆల్టర్ టేబుల్ నేమ్, కాలం డ్రాప్ చేయడం కానీ, డేటా టైప్ చేంజ్ చేయడం కానీ, లేదా ఇలా రకరకాలుగా ఆల్టర్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం కదా. సేమ్ ఇక్కడ కూడా మనం ప్రొసీజర్లో కూడా ఆల్టర్ ప్రొసీజర్ నేమ్, దట్స్ ఇట్. ఓకే, రన్ చేద్దాం. చూడండి, కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం నేను. సో ఎగ్జిక్యూట్. సో ప్రొసీజర్ నేమ్ ఇదే కదా, గెట్ ఎంబీ డేటా, లెట్ మీ డు దట్. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి, టైటిల్, మేనేజర్ ఐడి అండ్ ఇలా మనకి ఏదైతే మీరు కాలమ్స్ స్పెసిఫై చేస్తారో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఆ కాలమ్స్ అనేది మనకి అవుట్పుట్ కింద వచ్చేసినాయి అన్నమాట. ఇలా మనం ఏంటంటే ప్రొసీజర్లో సో క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే సో ఇన్పుట్ పారామీటర్స్ అనేది ఎలా సప్లై చేయాలని మీరు ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనం ఎన్నైనా పారామీటర్స్ అనేది సప్లై చేయొచ్చు ఇక్కడ. సో అయితే నేను ఇక్కడ రెండు పారామీటర్స్, ఒకటి మేనేజర్ ఐడి, రెండు నేమ్. ఓకే, ఇక్కడ ఏంటి ఇన్పుట్ అనమాట. సో అవుట్పుట్ పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్స్ టూ టైప్స్ ఉంటాయి. ఫర్ టైమింగ్ నేనైతే ఓన్లీ ఇన్పుట్ పారామీటర్స్ మాత్రమే సప్లై చేస్తున్నాను. అంటే ఇన్పుట్ పారామీటర్స్ అంటే నథింగ్ బట్ మీరు ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైతే పారామీటర్స్ డిఫైన్ చేస్తారో
వాటికి వాల్యూస్ ఇస్తాం కదా, ఆ వాల్యూస్ అనేది మనకు సెల్ఫ్ స్టేట్మెంట్లో ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్ అయిన డేటా అనేది అవుట్పుట్ కింద మనకి రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మేనేజర్ ఐడి అలానే నేమ్ ఉంది కదా, ఈ 2 పారామీటర్స్ కూడా నేను సెల్ఫ్ స్టేట్మెంట్లో ఇచ్చేసాను. చూడండి, వేర్ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు @మేనేజర్ ఐడి, అలానే నేమ్ ఈజ్ ఈక్వల్ టు @నేమ్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, లేటర్ విల్ ట్రై టు అండర్స్టాండ్ మోర్. ఓకే, సో ప్రొసీజ్ సక్సెస్ఫుల్ కదా. ఇప్పుడు ఇది రన్ చేస్తాం, చూద్దాం ఏమొస్తుంది. ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఏం చెప్తుంది, ఎక్స్పెక్ట్స్ పారామీటర్ మేనేజర్ ఐడి విచ్ వాస్ నాట్. అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ ప్రొసీజర్కి పారామీటర్స్ ఉన్నాయి, బట్ మీరు అవి సప్లై చేయలేదు అని చెప్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మేనేజర్ ఐడి వచ్చేసరికి 3 అండ్ సో సంథింగ్ ప్రొడక్షన్ ఐ థింక్. సో ఈవెన్ నాకు కూడా డేటా తెలియదు, చూద్దాం. ప్రొడక్షన్ ఓకే, డేటా లేదా, ఐ థింక్ డేటా లేదట్టుకుంది ఒకటి. సంథింగ్ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ వెరిఫై చేద్దాం ఏమేమి డేటా ఉందనేది. సో మేనేజర్ ఐడి 3కి ఓకే, ఐ థింక్ ఓకే 21 ప్రొడక్షన్. ఓకే, అంటే మనకి ఏ వాల్యూస్ అప్లై చేయాలో ఐడియా లేదు కదా, అందువల్ల డేటా రావడం లేదు. నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ నేనేమి ఇచ్చాను, మేనేజర్ ఐడి వచ్చేసరికి 21, నేమ్ అనేది వచ్చేసరికి ఓన్లీ ప్రొడక్షన్. అంటే బేస్డ్ ఆన్ ఏదైతే ఇన్పుట్ పారామీటర్స్ అప్లై చేసామో దాన్ని బట్టి మనకి డేటా ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేమ్ అనేది ఓన్లీ ప్రొడక్షన్ ఉంది, అలానే మేనేజర్ ఐడి వచ్చేసరికి 21. ఇంతకుముందు ఏంది, చాలా మేనేజర్స్ ఐడీస్ ఉన్నాయి, అలానే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏదైతే వాల్యూస్ అప్లై చేసానో బేస్డ్ ఆన్ ది వాల్యూస్ బట్టి డేటా ఫిల్టర్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మేనేజర్ నేమ్ ఇచ్చి దాని తర్వాత మేనేజర్ ఐడి ఇస్తాను. ఏమవుతుందో చూద్దాం. ఏమొస్తుంది, సంథింగ్ ఓకే కామా ఉంది కదా, రిమూవ్ చేద్దాం. ఎర్రర్ వస్తుంది డెఫినెట్గా. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మేనేజర్ ఐడి అనేది ఏ డేటా టైపు, ఇంటీజర్. మనం ఏం సప్లై చేస్తున్నాం, వేర్కేర్. సో డేటా కన్వర్షన్ వస్తుంది అన్నమాట. ఓకే, అంటే మనం సీక్వెన్స్ అనేది మిస్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఇంటీజర్ బదులు వేర్కేర్ ఇస్తున్నాం కాబట్టి ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట. సో మీకు ఇలాంటి ఇష్యూ అనేది ఓవర్కమ్ అవ్వాలంటే మీరు డైరెక్ట్గా ఆ పారామీటర్ నేమ్ అనేది సప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే నేమ్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు సిస్టమ్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది నేమ్ పారామీటర్ వాల్యూ, ఇది మేనేజర్ పారామీటర్ వాల్యూ అని. ఓకే, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు. దట్స్ దట్. చూడండి, సేమ్. ఓకే, ఇలా మనకి ఏంటంటే మీరు పారామీటర్స్ అప్లై చేసినప్పుడు అవి ఒక ప్రాపర్ సీక్వెన్స్లో ఇవ్వాలి. ఒకవేళ ప్రాపర్ సీక్వెన్స్లో ఇవ్వనప్పుడు పారామీటర్ నేమ్స్ ఇప్పుడు చూడండి సీక్వెన్స్ మారినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం పారామీటర్ నేమ్ ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ ఈజీగా అర్థం చేసుకుంటుంది. అలా కాకుండా జస్ట్ వాల్యూస్ ఇస్తే సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఇట్ విల్ నాట్ గివ్ అవుట్పుట్ ఆల్సో. ఓకే, ఇది ఇన్పుట్ పారామీటర్స్ అనమాట. అలానే మనకి అవుట్పుట్ పారామీటర్స్ ఉంటాయి కదా, విల్ ట్రై టు అండర్స్టాండ్. చూడండి, ఇక్కడ మేనేజర్ ఐడి, అలానే నేమ్, అలానే జెండర్, ఈ 3 కూడా ఇన్పుట్ పారామీటర్స్. బట్ ఎంప్లాయ్ కౌంట్ అనేది అవుట్పుట్ పారామీటర్స్. అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే అవుట్పుట్ పారామీటర్స్ స్పెసిఫై చేస్తున్నారో ఎక్స్టర్నల్గా ఖచ్చితంగా అవుట్పుట్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, బట్ ఇన్పుట్ పారామీటర్స్కి అవసరం లేదు. నేను ఎక్కడ కూడా ఇన్పుట్ అనేది స్పెసిఫై చేయలేదు. జస్ట్ ఆ పారామీటర్ నేము అండ్ డేటా టైప్ మాత్రమే స్పెసిఫై చేస్తే కానీ ఎక్కడ కూడా ఎక్స్టర్నల్గా ఇది ఇన్పుట్ అని ఎక్కడ స్పెసిఫై చేయలేదు. బట్ అవుట్పుట్ పారామీటర్స్కి మీరు ఖచ్చితంగా స్పెసిఫై చేయాలి. ఓకే, ఇలా మనకి 4 పారామీటర్స్ ఉన్నాయి, 3వ ఇన్పుట్, 1వ అవుట్పుట్. ఓకే, సో ఈ అవుట్పుట్ పారామీటర్స్లోకి ఏం చేస్తుందంటే జస్ట్ కౌంట్ తీసుకొస్తున్నాం. అంటే ఏదైతే ఇన్పుట్ పారామీటర్స్ ద్వారా మనకి అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన రికార్డ్ కౌంట్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. అంతకుమించి నేనేం చేయటం. ఓకే,
సెట్ ఈఎంపీ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంతకుముందు ఏదైతే క్వెరీ ఉందో ఆ క్వెరీ నుంచి వచ్చిన రికార్డ్స్ కౌంట్ని ఈ వేరియబుల్ స్టోర్ చేస్తాను. అలా నేను ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేస్తాను. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా జస్ట్ అన్ని టేబుల్స్ కూడా సెలెక్ట్ చేసి మనకి ఏదైతే కాలమ్స్ కావాలో అవి మాత్రమే స్పెసిఫై చేశాను అనమాట. ఓకే, చూడండి, వేర్ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ ఐడి పారామీటర్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ పారామీటర్ అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ పారామీటర్. వెరీ సింపుల్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, డన్, సక్సెస్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మనకేంటి ఇందాకేంటి ఇన్పుట్ పారామీటర్స్ కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చాను. ఓకే, నో ప్రాబ్లం. బట్ అవుట్పుట్ పారామీటర్స్కి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను. అంటే ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ వచ్చిన అవుట్పుట్ అనేది మనకి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఫర్దర్ ఇన్ కేసు ఎక్కడైనా కావాలనుకుంటే. ఓకే, ఫర్ టైమింగ్ నేను కౌంట్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. అలానే ఇక్కడ సో ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసరికి మేనేజర్ ఐడి, ఐ థింక్ మేనేజర్ ఐడి. ఓకే, మేనేజర్ ఐడి, అలానే నేము, అలానే జెండర్. సో 4వ పారామీటర్ వచ్చేసరికి అవుట్పుట్ పారామీటర్. ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ పారామీటర్ ఏంటి, ఈఎంపీ కౌంటే కదా. ఈఎంపీ కౌంట్ అనే పారామీటర్ ఉన్న వాల్యూ కౌంట్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సీ దట్ ఫస్ట్. చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2 రికార్డ్స్. ఇక్కడ ఎంత ఉంది కౌంట్, 2. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫీమేల్ అని ఇస్తాను. ఎన్ని రికార్డ్స్, 1 రికార్డు, ఇక్కడ 1. ఇలా మనం ఏంటంటే సో ఇన్పుట్ పారామీటర్స్ కావచ్చు, అదే అవుట్పుట్ పారామీటర్స్, అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 90% ఐ కెన్ సే ఇన్పుట్ పారామీటర్స్ ఉంటాయి. ఏదో 10% కొన్ని కేసెస్లో మాత్రమే మనం అవుట్పుట్ పారామీటర్స్ అని యూజ్ చేస్తాం కాబట్టి, బట్ ఐ కెన్ సే 90% ఆల్వేస్ విల్ ట్రై టు యూస్ ఇన్పుట్. ఎందుకంటే మనం డేటాని సప్లై చేస్తుంటాం, బేస్డ్ ఆన్ ది పారామీటర్స్ బట్టి అవుట్పుట్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఇలా మనకి ఏంటంటే స్టోర్ ప్రొసీజర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు డ్రాప్ చేసుకోవాలనుకోండి, డ్రాప్ ప్రొసీజర్ సో మీరు ఏదైతే ప్రొసీజర్ ఉందో అది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ప్రొసీజర్ అనేది డ్రాప్ అయిందన్నమాట. మీరు ఈవెన్ ట్రై చేసినా సరే చూడండి ఇక్కడ కుడ్ నాట్ ఫైండ్, అంటే ఏదైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ అనేది సో ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ పిఓసి డేటాబేస్. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే జస్ట్ మినిట్, ఇది మళ్ళీ క్రియేట్ చేస్తాను. అంటే ఇప్పుడే డ్రాప్ చేస్తే కదా మళ్ళీ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రొసీ క్రియేట్ చేసా కదా. సో దీని యొక్క మెటాడేటా తెలుసుకోవాలంటే సింపుల్ అనమాట, SP_help. సో ప్రొసీజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. లెట్ మీ ఎక్స్పెక్ట్. చూడండి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయన్నది కూడా మనకి డీటెయిల్ వస్తుంది అనమాట. ఓకే, సో మేనేజర్ ఐడి, నేమ్, జెండర్, ఎంప్లాయీ కౌంట్, ఇలా మనకి సో ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాము. ఏమైనా పారామీటర్ ఆర్డర్ కావచ్చు, లెంత్ కావచ్చు, మరియు డేటా టైప్స్, ఇలా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలానే టెక్స్ట్ కనుక్కోవాలనుకోండి, SP_help text. సో ప్రొసీజర్ నేమ్ చూడండి, మనం ఏదైతే సో కోడ్ రాసామో విత్ ఇన్ ద ప్రొసీజర్లో అంతా కూడా మనకి బై యూజింగ్ SP_help text అనే సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్ ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇలా మనకి రకరకాలుగా యూజ్ కేసెస్ అనేది ఉంటాయి అన్నమాట స్టోర్ ప్రొసీజర్లో. ఈవెన్ నేను చాలా ఎగ్జాంపుల్స్లో కూడా డైనమిక్ SQL యూజ్ చేసినప్పుడు ఆ డైనమిక్ SQL అనేది విత్ ఇన్ ద స్టోర్ ప్రొసీజర్లోనే క్రియేట్ చేశాను అన్నమాట. ఓకే, సో బట్ ఈరోజు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో విత్ ఇన్ ద ప్రొసీజర్లో వేరే ప్రొసీజర్ ఎలా కాల్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.